సార్. త్వరగా ఇవ్వమంటారు. చట్టం మోటార్ వాహనాల చట్టం 1988 మనకు 1/7/89 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా జాతీయ రహదారి భద్రతా వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మొదటి వారంలో నిర్వహిస్తూ వచ్చాము. మరి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఒక నెలపాటు యొక్క అవగాహన సదస్సులు ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి, అలాగే వెహికల్ యూజర్స్ అందరికీ కూడా చైతన్య ప్రోగ్రాము ఒక వారం చేస్తే సరిపోవట్లేదు, ఒక నెలపాటు చేస్తే వాళ్ళకి కొంచెం భద్రత గురించిన ఎక్కువ అంశాలు పెట్టడం వల్ల ప్రమాదాలు తగ్గించి ఈ యొక్క డెత్స్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఒక నెలపాటు చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా 10వ తారీఖు నుంచి పెట్టమన్నా కూడా మన రాష్ట్రం స్పెసిఫిక్గా మనం బికాజ్ ఆఫ్ పొంగల్ ఫెస్టివల్ మనం 16వ తారీఖు జనవరి నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు 30 రోజుల పాటు రకరకాల ప్రోగ్రామ్స్ పబ్లిక్ అవేర్నెస్ కొరకు కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఈరోజు ముఖ్యంగా ప్యాంప్లెట్ మెటీరియల్స్, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సమాచార ఇవన్నిటి కూడా ఈరోజు కలెక్టర్ గారు, సిపి గారితో ఇనాగరేట్ చేయించడం జరిగింది. రేపటి నుంచి కూడా 30 రోజుల పాటు ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి,
అలాగే టూ వీలర్స్ సంబంధించిన వాళ్ళకి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కొన్ని ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్, కొన్ని ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్స్, అట్లాగే ఆఫీసర్స్తో ఒక వాకథాన్ ప్రోగ్రాము, హెల్మెట్ ర్యాలీసు, అట్లాగే ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి సంబంధించినటువంటి స్కూల్ బస్ డ్రైవర్లకు కూడా వాళ్ళు ఎలాంటి మెలకువలు పాటించాలి, ఆల్రెడీ డ్రైవింగ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి మెలకువ పాటించాలో దాని గురించి వాళ్ళకి పునశ్చరణ తరగతులాగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక నెల తర్వాత ఈ నెలలో కూడా మధ్యలో దాదాపు ఒక 6 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు కూడా హెల్మెట్ లేకుండా పోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ఓవర్ స్పీడింగు, అట్లాగే ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఈ 4 కార్యక్రమాల మీద స్పెషల్ డ్రైవ్స్ కూడా పెడుతున్నాం. అలాగే రోడ్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉన్న వాటిని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు అయినటువంటి R&B డిపార్ట్మెంటు, అట్లాగే NHAI, NH డిపార్ట్మెంటు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అట్లాగే మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు వాళ్ళతో కూడా కలిసి వాళ్ళు ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ దగ్గర ఎక్కువ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధ్యయనం చేయడము, వాటి ద్వారా ఎలాంటి మనము ప్రమాదాలు అక్కడ జరగకుండా తీసుకోవడానికి నివారణ చర్యలను కూడా తీసుకోవడానికి ఇంజనీరింగ్ అధికారులను కూడా దీనిలో సంసిద్ధం చేస్తున్నాం. అందరూ కలిసి అన్ని డిపార్ట్మెంట్, అట్లాగే యాక్సిడెంట్ అయిన తర్వాత తీసుకోవాల్సిన భద్రత గురించి, అలాగే మన గుడ్ సామ్రాటేరియన్ అంటే ప్రమాదం అయినప్పుడు తీసుకొచ్చి వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసినందువల్ల గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక్కొక్క గుడ్ సామ్రాటేరియన్కి హాస్పిటల్ చేర్చిన వాళ్ళకి 1000 రూపీస్ లెక్కన ప్రతి నెల కూడా 5000 రూపాయలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, ఫండ్స్ కూడా ఇచ్చింది ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి. అట్లాగే యాక్సిడెంట్ అయిన తర్వాత గోల్డెన్ అవర్కి సంబంధించి అన్ని హాస్పిటల్స్ కూడా వాళ్ళందరికీ ఈ యొక్క ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఎలా ప్రమాదాలను తీవ్రతను తగ్గించి ప్రాణాలు ఎలా కాపాడాలనే విషయం గురించి, అలాగే బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ సంబంధించిన విషయాలు కూడా ఈ యొక్క డ్రైవర్లందరికీ ఈ 30 రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. జిల్లాలో నందిగామ, జగ్గైపేట, అట్లాగే తిరువూరు, విజయవాడ నగరంలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా 4 రోజుల పాటు జరుగుతాయి. అన్ని కార్యక్రమాలకి ప్రజలందరూ సహకరించి ఇప్పుడు మన హైకోర్టు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో, సుప్రీంకోర్టు కూడా అధికారులు ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల అసలు విజయవాడ నగరంలో హెల్మెట్స్ యొక్క లక్ష్యాన్ని పూర్తిగా నెరవేరట్లేదని చెప్పి పోయిన నెల 28వ తారీఖు ఆదేశాలు ఇచ్చింది. మరి పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు చేసిన వల్ల గత 10వ తారీఖు కూడా హైకోర్టు 30% వరకు విజయవాడ నగరంలో హెల్మెట్లు ధరిస్తున్నారని చెప్పి ఒక మంచి అబ్జర్వేషన్ చేసింది. దాన్ని 100% తీసుకురావడానికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు పెడుతూ, అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తూ అందరి యొక్క మన్ననలతో మనం రహదారి భద్రతను మన యొక్క రోడ్డు మీద ఎక్కిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళడానికి తీసుకున్న చర్యలందరికీ కూడా ప్రాపగండా చేయడానికి విజయవాడ నగర ప్రజలందరూ, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ రవాణా శాఖ, పోలీస్ శాఖ సహకరించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలో రోడ్ సేఫ్టీ మీటింగ్ చాలా జరిగింది. అందులో ఉన్న మీరు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, దానివల్ల మన ఫలితాలు ఎలా వచ్చినాయి, ఆ రేటింగ్ ఎంతవరకు తగ్గింది? చాలా వరకు ఆల్మోస్ట్ 20% వరకు మన అంటే డెత్స్ని తగ్గించగలిగాము. గత 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క డ్రైవ్ జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి డ్రైవ్స్ కూడా పెడుతున్నాము. అలాగే రోడ్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకు ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్, బ్లాక్ స్పాట్ రెక్టిఫికేషన్, దాదాపు ఒక 72 బ్లాక్ స్పాట్స్ మన జిల్లాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు ఇంజనీరింగ్ అధికారులు ఒక 25 బ్లాక్ స్పాట్స్ రెక్టిఫై చేసామని చెప్పారు. కానీ మిగిలిన వాటిని కూడా ఒక దశల వారీగా ఒక 2 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఎక్కువ తీవ్రమైన ప్రమాదాలు ప్రతి నెల కూడా మనకు ఎన్టీఆర్ జిల్లాలో 30 మంది నుంచి 35 మంది అంటే రోజుకొకరు చొప్పున చనిపోతున్నారు. అట్లాగే రోజుకు 3 నుంచి 4 వరకు గాయపడుతున్నారు. ఈ యొక్క సంఖ్యను మనము గత సంవత్సరం 35 మరణాలుగా ఉన్న వాటిని ఈ సంవత్సరం మనం పోయిన 24 సంవత్సరం దాన్ని 24-23 మరణాలకు తగ్గించగలిగాం. ప్రజలందరూ కనుక ఇంకా ఈ 2 వీలర్స్ డ్రైవర్స్ కనుక హెల్మెట్ డ్రైవర్ని కనుక చేస్తే దాన్ని ఈ సంవత్సరం మనం 15 నుంచి 18 మరణాలకు అంటే దాదాపు 25% డెత్స్ తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఒక రవాణా అధికారులు కాదు, మన ప్రజలందరూ కూడా తోడ్పాటుతో ఈ సీట్ బెల్ట్ ధరించడం, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం వల్ల జరిగితే ఈ పోతున్న 25 మంది ప్రాణాల్లో కూడా దాదాపు 12 నుంచి 13 మంది ఒక 2 వీలర్ మీద యాక్సిడెంట్లు హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్న దీన్ని హైలైట్ చేసి మరి అందరూ ఒక సేఫ్టీగా వాళ్ళ యొక్క జీవనాన్ని మరణం పొందకుండా ఉండడానికి సాధనంగా మన హెల్మెట్ని ఖచ్చితంగా వాడాలి. వాళ్ళు పెట్టుకోకపోతే మీకు కేసులు రాసి ఇంతకుముందు 100 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళం, ఇప్పుడు ఫైన్స్ కూడా 1000 రూపాయలు చేసాం. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఇంకా మార్పు ఇప్పుడిప్పుడే వస్తుంది. ఈ మార్పుని ఇంకొంచెం మంచి వాళ్ళకి
మంచితనంగా ఈ ఒక నెల పాటు చెప్తాం, సైమిల్టేనియస్గా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కూడా చేస్తాం. ప్రమాదాలు తగ్గించడానికి నివారణ చర్యలు అన్ని డిపార్ట్మెంట్లకు సహకారంతో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ అందరూ కూడా కలిసికట్టుగా, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. అందరూ కలిపి మంచి ఒక సాఫ్ట్వేర్ని కూడా డెవలప్ చేసే వైరాడ్ అనే సాఫ్ట్వేర్ ప్రమాదాలు అనాలిసిస్కి ఫర్దర్గా అక్కడ జరగకుండా చేయడానికి కూడా ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్లో జిల్లాలో జరుగుతున్న ఇంపార్టెంట్ ప్రమాదాల గురించి ప్రతి నెల 2 మీటింగ్స్, ఒకటి ఫిజికల్ మీటింగ్, ఒకటి ఆన్లైన్ మీటింగ్ కూడా అందరు అధికారులతో ముచ్చటించి దానికి తీసుకునే చర్యలను కూడా మనం రోడ్డు మీద, ఫీల్డ్ మీద అమలు చేయడానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా చెప్తున్నాం. దానిలో సత్ఫలితాలు వస్తున్నాయి. ఒక 10% వరకు మనము 10 to 15% తగ్గించాము. ఈ సంవత్సరం ఇంకో 25% వరకు తగ్గించడానికి మనము ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ.